దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. తెలంగాణలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు బిగుస్తున్న వచ్చు. ఇప్పటికే పలుమార్లు సీటు ఎదుట విచారణకు హాజరయ్యారు. మరి సీటు అధికారులు ఎంత విచారించినా కానీ నాకేం తెలియదు, గతం గుర్తులేదు, మర్చిపోయానట్టుగా మాట్లాడుతున్నారు తప్ప గత బీఆర్ఎస్ హయాంలో ఇతను చేసిన ఫోన్ ట్యాపింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని విచారించి అక్కడున్న నిజాలు నిర్భయాలను బయటకు తీసుకురావడానికి సీట్ అధికారులు ప్రయత్నిస్తుంటే ప్రభాకర్ రావు చెప్పే సమాధానం మాత్రం ఒకటే, నాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే సినిమా డైలాగ్ చెప్పినట్టు చెప్తున్నాడు ఆయన. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకే రోజు దగ్గర 600 మంది ఫోన్ ట్యాపింగ్లు. అది ఎప్పుడైందంటే 2023 నవంబర్ 15న ఏకంగా 600 మంది ప్రముఖులు 600 మంది ఫోన్ ట్యాప్ చేశారంట. ఇందులో సినిమా వాళ్ళు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, మిత్రపక్ష నాయకులు ఉన్నారు, అలాగే బడా బాబులు కూడా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి ఫోన్లు ఒకే రోజు ట్యాప్ చేశారు. ఆ ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ ఈ విషయం కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు అంటే ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, అదంతా ఈయన ఆధీనంలో జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక్కొక్క హీరోయిన్ని, ఒక్కొక్క ప్రముఖ పారిశ్రామికవేత్తని, ఒక్కొక్క వ్యాపారవేత్తని, ఒక్కొక్క ప్రతిపక్ష నాయకుని పాలనా చోటికి రమ్మని ఆదేశాలు ఇచ్చారంట గత బీఆర్ఎస్ నాయకులు. మరి ఇలాంటివి చేస్తేనే కదా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టారు ప్రభుత్వం. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షార్హులే. ఆ ప్రజా నిర్ణయానికి ఎవరైనా తల ఉంచాల్సిందే. ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది ఫోన్ ట్యాపింగ్ చేసి. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఖచ్చితమైన వాదోపదనాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ విషయం ఒక్క తెలుగు రాష్ట్రాలు, ఇక తెలంగాణకే కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశారంట గత బీఆర్ఎస్ నాయకులు. మరి ఏం చేద్దామని, వీళ్ళ యొక్క ఆడియోలు విని ఏం చేద్దామని, రాజకీయంగా వీళ్ళని వాడుకుందామని, లేకపోతే పాములుగా కదిలిద్దామని 2023 నవంబర్ 15న 600 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారంట. ఇందులో సినిమా వాళ్ళు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీటన్నిటికీ పూర్తి బాధ్యత మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు. ఇదంతా ఆయన ఆధ్వర్యంలో జరిగిందని ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు దీని మీద విచారణ చేపడుతున్నారు. ఖచ్చితంగా పూర్తి బాధ్యులు ప్రభాకర్ రావు గారే. తన అధికారం ఇంకా కొన్ని సంవత్సరాలు ఉన్నగా కూడా ఉన్న పలంగా పదవికి రాజీనామా చేసి, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆయనకు అనుకూలంగా ఉంటుంది, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా. తన పదవి కాలం ఇంకొంతకాలం ఉన్నా కానీ ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించి అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావుని ఎట్టకొలకు పట్టకొచ్చి సీటు ముందు కూర్చోబెట్టారు. ఎప్పుడు అడిగినా కానీ ఇప్పటికే 3వ-4వసారి విచారణకు పిలిపించారు. ఏది అడిగినా కానీ ఒకటే విషయం, నాకు తెలియదు, గతం గుర్తులేదు, సినిమా డైలాగ్ ఏదో బట్టి చెప్పినట్టు. ఈ విషయం అయితే అంత ఈజీగా కాంగ్రెస్ నాయకులు వదలరు. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు దీన్ని పట్టుకోవాలి. తప్పు చేసిన ప్రతి ఒక్క ఐపీఎస్ కాదు, రాజకీయ నాయకుడు గారు ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకుల మీద, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ప్రజలు మీకు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించారు. వాళ్ళు గతంలో తప్పు చేసిన దరిద్రాలు ఇప్పుడు మీరు చేయకండి, మీరు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించండి. వాళ్ళు ఏ స్థాయి నాయకుడైనా కావచ్చు, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన శిక్షలు విధించాలి. వీటన్నిటికీ పూర్తి బాధ్యత ప్రభాకర్ రావు అని ఇప్పటికే విచారణలో చాలాసార్లు పిలిచారు, కానీ ఎటువంటి విషయం అయితే బయటికి రావట్లేదు. మరి అక్కడ ప్రభాకర్ రావు గారు ఏం చెప్తున్నారు అనేది. వీటిలో ప్రముఖ హీరోయిన్లు, తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్లు, ఆ పేర్లు కూడా మీ అందరికి తెలిసిందే. హీరోయిన్లు, అలాగే నిర్మాతలు, వేరే తెలుగు రాష్ట్రాల నాయకులు, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు, అక్కడ ప్రతిపక్ష నాయకులు, పారిశ్రామికవేత్తలు, బడాబాబులు. ఎందుకంటే పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీళ్ళందరూ దగ్గర పిలిచి, లేకపోతే వీళ్ళను బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వెళ్ళింది. కానీ ప్రజలు గమనించి 10 సంవత్సరాలు పరిపాలన ఇచ్చారు, ఇంకా వీళ్ళ సేవ మనకు సార్లే, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇద్దామని ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వాన్ని కట్టబెట్టారు. కానీ వీళ్ళు గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి, కానీ సరైన సాక్ష్యాధారాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సంపాదించలేకపోతుంది. ఎన్ని నెలలైనా కానీ, ఎన్ని సంవత్సరాలైనా కానీ విచారణ చేపట్టండి, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరుకుతుంది మీకు. ఆ చిన్న క్లూ దొరికినా కానీ దాన్ని బట్టి లేకపోతే మొత్తం బీఆర్ఎస్ కుటుంబం మొత్తం కదిలిస్తుంది ఆ చిన్న చైన్ తోటి. విచారణ చేయండి, 1-2 సార్లు, 10 కాదు 100 సార్లు చేయండి, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు విచారణకు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయం మాత్రం అంత కీలకంగా వదిలిపెట్టదు దయచేసి.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న విజ్ఞప్తి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్‌గా ఒక పటిష్టమైన నిర్ణయంతో ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా దీనికి శిక్ష అర్హులే. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో వైఎస్ షర్మిల గారే చెప్తున్నారు. నా ఫోన్ కూడా నా బంధువుల ఫోన్లను, నా భర్త ఫోన్‌ను, నా స్నేహితుల ఫోన్‌లను కూడా ట్యాప్ చేశారు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు దగ్గరుండి నా ఫోన్ ట్యాప్ చేయించారని షర్మిల గారు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి నాకేం తెలియదు, నాకు కూడా సంబంధం లేదని మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు గారు సమాధానం చెప్పినట్టు జగన్ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో తేలేదు కాదు ఇది. ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా కానీ ఖచ్చితంగా దీనికి తగిన విధంగా చెప్పాలి. వాళ్ళ ఆడియో రికార్డులు ఏం చేసుకుంటారు బీఆర్ఎస్ నాయకులు? రాజకీయంగా ఏం చేద్దామని, లేకపోతే డార్క్ వెబ్సైట్లు ఏమైనా అమ్మకానికి పెట్టారా వీళ్ళ ఆడియోస్, లేకపోతే వాయిస్ రికార్డులు? డార్క్ వెబ్సైట్లు ఏమన్నా బిజినెస్ చేశారా వీళ్ళు? లేకపోతే బిట్కాయిన్ రూపంలో ఎంత పెద్ద అంటే పెద్ద పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళ ఆడియో రికార్డ్స్ తోటి, లేకపోతే వాళ్ళ ఫోటోలతోటి? రాజకీయం చేయాలి కానీ ఇంత నీచ రాజకీయం చేయొద్దు. గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం బీఆర్ఎస్ నాయకులు చుట్టూ బిగుస్తున్న వచ్చు. ముఖ్యంగా వీటన్నిటికీ కర్త కర్మ క్రియ, వీటన్నిటికీ మూల కారణం ప్రధాన కారకుడు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు గారు. కేసీఆర్కి ఇతను దగ్గర బంధువు కూడా, సమీప వ్యక్తి కూడా. అందుకే ఇతనికి అంత పెద్ద పదవి ఇచ్చినా కానీ ఆ పదవికి ఇతను దుర్వినియోగం చేశాడని కాంగ్రెస్ నాయకులు కాదు ప్రజలు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ తప్పు జరిగితే ప్రభాకర్ రావు కదా బీఆర్ఎస్ నేతలు కూడా ఖచ్చితంగా శిక్షారులే. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టవద్దు. దీంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ప్రముఖ సెలబ్రిటీలు, హీరోయిన్లు, పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు, ఏపీ రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రతిపక్ష రాజకీయాలు ఉన్నారు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు, బడాబాబులు ఉన్నారు. వీళ్ళందరూ వాయిస్లను రికార్డ్ చేసి వీళ్ళందరినీ ఒక దగ్గర పిలిపించి బ్లాక్మెయిల్ చేసే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ఒక ఆరోపణ ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికి ఐపీఎస్ ప్రభాకర్ రావు గారికి ఉచ్చు గట్టిగానే కాంగ్రెస్ ప్రభుత్వం బిగిస్తుందన్నమాట. ఆయన్ని బిగిస్తే ఉచ్చు బీఆర్ఎస్ నేతల డొంక మొత్తం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఏదేమైనా ఇప్పట్లో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు గారు తప్పించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఎట్టకేలకు అమెరికాలో తలదాచుకున్న ఆయన అతి కష్టం మీద పాస్పోర్ట్ రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ పాస్పోర్ట్ను రెన్యువల్ చేసి అమెరికా నుంచి మన తెలంగాణకు రప్పించుకొని సీట్ అధికారుల ముందు కూర్చోబెట్టారు. విచారణ జరుగుతుంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ నాయకులకి ఇది చిన్న హెచ్చరిక లాంటిది. ఎందుకంటే సీట్ అధికారులు ఏ చిన్న విషయం బయటకు తీసినా కానీ మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుల పేర్లు ఖచ్చితంగా వస్తుంది దీంట్లో. మరి బీఆర్ఎస్ నాయకులు రాబోయే రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఏంటిది? జైలు జీవితమా లేకపోతే రాజకీయ సన్యాసమా? For more updates, please subscribe Dutta Media.